Hi friends, welcome to our E2 track channel. పులిహార ఐటెం నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వండిన అన్నం తీసుకున్నాను, నిమ్మరసం తీసుకున్నానండి. నిమ్మరసంలో మన రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్లో వేరుశనగ గుండ్లు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలని వేయిస్తున్నాను. కొంచెం వేగాక పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. శనగపప్పు కొంచెం ఎక్కువగా తీసుకుంటానండి నేను. ఇప్పుడు రెండు కలిపి వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు వేగుతూ ఉండగా నెక్స్ట్ మినప్పప్పు, జీలకర్ర అండ్ ఆవాలు తీసుకుంటున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు, పల్లీలు అన్నీ కూడా మంచిగా ఎర్రగా వేపుకోవాలి. ఓకేనండి, పోపు దినుసులు అన్నీ మంచిగా వేగాయి. ఇప్పుడు మన ఘాటుకి సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు పోపులో ఇవి అంతా కలిసేటట్టుగా మంచిగా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి మిర్చిని. మిర్చి బాగా వేగితే ఘాటు కూడా తగ్గుతుందండి. మిర్చి వేగుతూ ఉండగా కొంచెం ఇంగువ తీసుకుంటున్నాను. ఏ పులిహారకైనా ఇంగువ తీసుకుంటే బాగుంటుందండి. ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది పులిహార. ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి నేను. పోపంతా మంచిగా ఇంగువ వాసనతో పట్టుకుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు, పసుపు కలుపుకున్న నిమ్మరసం రెడీ చేసుకున్నాం కదండి. ఆ నిమ్మరసాన్ని నేను పోపులో వేసుకుంటున్నానండి. నిమ్మరసం లైట్గా కొంచెం అలా మరిగితే చాలండి, ఎక్కువ మరగద్దు. నిమ్మరసం వేయంగానే రెడీగా పెట్టుకున్న అన్నం వేస్తున్నానండి. నేను ఉడికించిన అన్నం ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. దానికి 2 పెద్ద నిమ్మకాయల రసం తీసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తినదలుచుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీ రుచికి సరిపడా పులుపు, ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు అంతా అన్నాన్ని కలిసేటట్టుగా కలుపుకుంటే రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులిహార. ఫైనల్గా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని పులిహారలో కలుపుతున్నానండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా నిమ్మకాయ పులిహార రెడీ. Thanks for watching. Please like, share and subscribe. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.